నేనైతే సాంబార్ చేసేసాను. ఫస్ట్గా అయితే కందిపప్పును ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ చింతపట్టును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ బాండీ తీసుకొని గీ అండ్ ఆయిల్ మిక్స్ చేసి పోపు అయితే వేసుకోండి. గీతో వేస్తే చాలా బాగుంటుంది పోపు. ఇంకా నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెజ్జీస్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకోండి. ఆనపకాయ, డ్రమ్ స్టిక్, ఆనియన్స్, టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా బాగా వేసుకొని కలుపుకోండి. అదొక 10 మినిట్స్ మగ్గిన తర్వాత పప్పు ఏదైతే ఉందో అది యాడ్ చేసేసేయండి. పప్పు వేసిన తర్వాత కారం, ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసేసి వాటర్ వేసేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. నా పులుపుకి తగ్గట్టు నేను వేసుకున్నాను. ఇంకా అది బాగా ఒక 10 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను. సూపర్ ఉంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో పులుపు కానీ, సాల్ట్ కానీ, కారం కానీ ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోండి. నేనైతే పోపు ముందే వేసేసాను. కొంతమంది లాస్ట్లో వేస్తారు సెపరేట్గా. సో నాకైతే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో నాకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి.